తమిళనాడు మదురైలోని తిరుప్పరంకుంద్రం కొండపై కార్తీక దీపంపై వివాదానికి తెరపడింది. పురాతన దీపతూణ్లో కార్తీక దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పిచ్చింది. దీంతో 100 ఏళ్లకు పైగా ఉన్న వివాదానికి శుభం కార్డు పడింది. తిరుప్పరంకుంద్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి 6 పీఠాల్లో మొదటిది. కొండ వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. కొండ పైన ఉచ్చి పిల్లయార్ ఆలయం ఉంది. అక్కడ కార్తీక దీపం వెలిగించే అంశంపై వివాదం మొదలైంది. కొండ మొత్తం ఆలయ ఆస్తిగా 1920లో మదురై సబ్ కోర్టు తీర్పిచ్చింది. కొండ శిఖరంపై దీపతుండ్గా పిలిచే 15 మీటర్ల ఎత్తైన పురాతన రాతి దీపస్తంభం ఉంది. అక్కడి దీపం వెలిగించాలని ఆగమ నియమాలు చెబుతున్నాయి. అయితే కొండపై సికిందర్ దర్గా ఉండడంతో దీపం వెలిగించడం వల్ల మత సంఘర్షణలు జరుగుతాయనే భయాలు మొదలయ్యాయి. దీంతో 100 ఏళ్లుగా దీపం వెలిగించడం లేదు. ఉచ్చి పిల్లయార్ వద్దే దీపం వెలిగిస్తున్నారు. అయితే 1994 నుంచి దీనిపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ హిందూ సంఘాలు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తిరుపరన్ కేంద్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు హిందూ మక్కల్ కచ్చి, హిందూ తమిళార్ కచ్చి, హనుమాన్ సేన, హిందూ మున్నాని ప్రయత్నించారు. అయితే హిందూ సంఘాల ప్రతినిధులను అడ్డుకున్నారు పోలీసులు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పు చెప్పడంతో వివాదానికి